नारायण कुमार शंकराचार्य रचना श्री सिद्धेश्वर पर्यंతం వందే గురు నమస్కారం. నాకు తండ్రి గురువు దైవమైనటువంటి కుర్తాలు శంకరాచార్య, కుర్తాలు శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతి, మహిమాన్విత యోగి, నడిచే దైవం, కాళీ స్వరూపులు, కాల భైరవ స్వరూపులు, సంత పురుషులు, యతీశ్వరులు, పరమహంస ప్రతిపాదకాచార్యులు, జగద్గురువులు, శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపద్మములకు నమస్కరిస్తూ, ఉత్తరాధికారి శ్రీ 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 దత్తేశ్వరానంద భారతి స్వామి వారి పాదపద్మములకు నమస్కరిస్తూ, ఆదిపరాశక్తి శ్రీ కృష్ణ పరమేశ్వరి దేవి పాదపద్మకు నమస్కరిస్తూ, శ్రీ వారాహిదేవి పాదపద్మకు నమస్కరిస్తున్నాం. స్వామివారి ఆశీస్సులతో దేవి శరణవరాత్రోత్సవాలు 9 రోజులు ముగిసినాయి. ఈసారి 11 రోజులు వచ్చినాయి. 9 రోజులు కూడా ఘనంగా, వైభవంగా, కన్నుల పండుగగా, చూడముచ్చటగా సాగుతున్నాయండి. అన్ని కార్యక్రమాలు, అన్ని సేవలు చక్కగా జరుగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం 6:30 అమ్మవారికి విశేష 18 రకాల ద్రవ్యాలతో అభిషేకం జరుగుతున్నది. తర్వాత అర్చనలు, మహిళలచే కుంకుమార్చన,
రోజు వెళ్ళేటప్పుడు వర్షం పడుతున్నది కాబట్టి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, 2 వీలర్ మీద వెళ్ళేవాళ్ళు, 4 వీలర్ మీద వెళ్ళేవాళ్ళు జాగ్రత్తగా సేఫ్గా వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఓం శ్రీమాత. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్తాం సుఖినో భవంతు. శ్రీ కుట్రాలం స్వామి వారు ప్రతిష్ఠించిన ఈ ప్రత్యంగిర అమ్మవారి దర్శనం చేసుకోవడమే మహాభాగ్యం. ఎందుకంటే అమ్మవారు దగ్గరికి ఎప్పుడు వచ్చి ఏది అడిగినా కానీ ఇప్పటివరకు అమ్మవారు కాదనలేదు. సో ఈరోజు ఈ నవరాత్రుల్లో 9వ రోజు అమ్మవారి దర్శనం చేసుకోవడము, అందులో అమ్మవారి దర్శనం ఆశీర్వాదం అందుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ మీ కుంకుమార్చన చేసిన వాళ్ళందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఎల్లప్పుడూ మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ ఉంటుందని అమ్మవారిని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ అండి. శ్రీనివాస్ గారు ఎప్పుడు వచ్చినా మా అందరికీ ఇంత మంచి అమ్మవారి దర్శనం కానీ అమ్మవారి భాగ్యాన్ని మాకు కలిగిస్తున్నందుకు మీకు ఆ పీఠాధిపతులందరికీ సర్వదా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.